గుద్ద తగ్గించుకోనికి తెల్లందాకా బ్యాండ్ వదులుతారు. మళ్ళీ అమ్మవారు భరత్కి ఎట్లా వస్తారు, ఇట్లా పని చేపిస్తారు వీళ్ళు. గంటల వరకు డీజే పర్మిషన్, బ్యాండ్ పర్మిషన్ ఉంటుంది. బరాత్కి ఉంటుంది. ఇదే లోకాన్ని నేలే లోకమాత, బావిలో పుట్టిన బల్కంపేట వెళ్ళమ్మ లోకమాత మన రాష్ట్రాన్ని కాపాడుతుంది, ఈ తెలంగాణని కాపాడుతుంది. మరోసంటే అమ్మవారికి బ్యాండ్ మేళం ఒక బాజా భజంత్రి వాళ్ళ 9 గంటలకు ఎందుకు క్లోజ్ చేసిర్రు? మాకు గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వాలి, ప్లస్ ఈ పోతురాజులకు కూడా ఆన్సర్ ఇవ్వాలి. ఇంత పెద్దగా పేరు కన్నా పోతున్నా మాట్లాడండి. ఇవాళ పోలాలలో పోతురాజు కాపాడితే అంటే ఆ సిచ్యువేషన్ కావని చెప్పేసి పోతరాజుని గల్లబట్టుకొని నూకేయడం జరిగింది. ఆ విధంలో అక్కడ ఉన్న ఎస్ఐసీలతో గొడవ పెట్టుకోవడం జరిగింది. నేను గత 6 సంవత్సరాల నుంచి గావడుతున్నా, గత 6 సంవత్సరాల నుంచి అమ్మవారి పలారం బండి ముంగట పోతరాజేశం వేస్తున్నా. కానీ నేను ఏబట్టి 18 సంవత్సరాలు కానీ ఈ పార్టీ దాకా ఎలాంటి ఆటంకులు లేకుండా ఎలాంటి పోతరాజులైనా కానీ పోలీసు వాళ్ళు కానీ మాకు సహకారం చేసిరు. ఇవాళ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ పోలీసు వాళ్ళు మాత్రం పోతరాజు కాదు, బోనం కాదు, ఎవరు లేరు, దయ్యం ఉందన్నట్టు వాళ్ళు ప్రూఫ్ చేసుకుంటా, నూకేసుకుంటా, పోతరాజుని గుర్తించకుండా, బోనంని గుర్తించకుండా, శివసత్తులను గుర్తించకుండా వాళ్ళు నెట్టేయడం జరిగింది. అందు విషయంలో పోతరాజులు కానీ బోనాలు కానీ ఎలాంటి ఆటపాటలతో కాకుండా ఆ అంగరంగ వైభవం పోయి వాళ్ళు బాగా చిందించుకుంటూ ఆడుకుంటూ వచ్చే పోతరాజులు కానీ బోనాలే కానీ ఎలాంటి శబ్దం లేకుండా సైలెంట్గా రావడం జరిగింది. ఇలా ఎన్నో విధాలుగా అడగడం జరిగింది. ఆయన ఎస్ఐఓదో సిఏఓలో ఎవరు అర్థం అవ్వట్లేదు. అక్కడ ఉన్న జనాలకి కానీ మొక్కడానికి వచ్చిన ప్రజలకి కానీ
నొక్కేయడము, వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము, జీబులో కూర్చోబెట్టడము, పోతురాలని రెస్పెక్ట్ లేకుండా వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. కానీ ఇలా లాఠీ చార్జ్ చేస్తున్నారు. రేపు మాకు కలిగే దెబ్బలకి మేము మా కలకల కలిగి మీ గవర్నమెంట్ నాశనం అయిపోతుంది. గత 10 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము. ఇప్పటి వరకు మాకు